హలో గైస్, వెల్కమ్ టు బాబు అఫీషియల్. ఈరోజు చిన్న లాగ్ అండి, మినీ లాగ్, పెద్ద లాగే కాదు. అంటే మేము కొన్ని వీడియోస్ ముందే తీసి పెట్టుకుంటాము, షార్ట్స్ అలాంటివి. ఆ వీడియోస్ని తీసినప్పుడు మేము పడుతున్న స్ట్రగుల్ ఎలా ఉంటుంది, ఎంత పండుగ కొద్దిగా వీడియో కొద్దిగా పండుగ కూడా ఉంటాయి, కొద్దిగా సీరియస్గా ఉంటాయి. అంటే ఒక్కొక్క వీడియో ఒక్కసారి తీసినప్పుడు క్లారిటీగా రాదు అవుతుంది. అసలు ఎలా ఉంటుంది మా పరిస్థితి వీడియోప్పుడు మేమిద్దరు ఎలా స్ట్రగుల్ అవుతున్నది చూపిద్దాం అనుకుంటున్నామండి. ఆ వీడియోస్ ఇప్పుడు వీడియోస్ ఇప్పుడు అన్ని సెట్టింగ్ చేసుకున్నాము. చూడండి, మేము వీడియోస్ తీసినప్పుడు ఎంత సఫర్ అవుతూ ఉన్నది అంటే ఒక వీడియో దానికి అదే ఛానల్ సింపుల్గా తీసుకుంటాం, కానీ ఒక వీడియో రావడానికి పర్ఫెక్ట్గా రావడానికి ఎంత టైం తీసుకుంటుందో అని చెప్పి మళ్ళీ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుంటాయి. సరిగా రానప్పుడు అని ఒకసారి మీకు చూపిద్దాం అనుకుంటున్నాండి. మా ఓడిని కెమెరా మ్యాన్ పెట్టి తీద్దామంటే మా ఓడి నేను ఆ వీడియోలో ఉంటా అంటుండు. ఇదిగో మేము ఇప్పుడు ఇది ఇక్కడ ఒక షాట్ కోసం వేస్తే వాడు వెళ్ళే మంచి మీద నేను వస్తా వేస్తే వాడు అల్లరి చేస్తాడు. ఒక షాట్ నా తర్వాత నువ్వే కెమెరా మ్యాన్ కదా దాదాలి ఇదిగో నేను చెప్తాను, ఇక్కడ నిలబడ్డాను. ఇదిగో ఈ కెమెరా కాడ నిలబడేసి నేను స్టార్ట్ అయినప్పుడు ఆ బటన్ నొక్కు తల్లిగా లే అయ్యి కదా లే. మా బాబు కూడా నేను వస్తా షాట్ కదా, ఆ షాట్ మా బాబు లేడు. ఓకే తల్లిగా ఇదిగో ఓకే రైట్నా, ఓకే ఇలా ఉంటుంది. ఇలా పట్టుకో, నేను మమ్మీకి కొన్ని సూచనలు ఇస్తాను ఎలా చెల్లు, అలా మాకెళ్ళి తీస్తాడు. ఓకే నేను చెప్తాను మంచిగా సరుకు నేను ఏం చేస్తాను నేను కెమెరా పట్టుకున్నావు నేను ఒక చెప్తా, అది ఎట్లా చెప్తా నేను ఫోన్ వస్తుంది అక్కడ హలో అట్ట అమ్మని అలాంటి అమ్మ వేయాలి అట్ట కొద్దిగా మేము తిట్టుకుని అట్టగా అట్ట అది చేయాలి తల్లి పెట్టు అంట నాతో పాటు స్వయంగా రాయాలి. ఓకేనా? ఓకే తల్లిగా కెమెరా స్టార్ట్ చేసుకో, కెమెరా స్టార్ట్ చేసుకోగలిగా ఓకే ఓకేనా చల్లి మగ పడుతున్నావా అక్కడ ఒకేసారి లేమన్నా నేను నాతో కూడా ఒకేసారి లే నువ్వు ఒకేసారి లే నేను చెప్తా ఓకేనా మళ్ళీ తల్లి ఇంకోటే ఓకే ఓకే నిద్రపోతున్నాము. కెమెరా సరిగ్గా పెట్టరా, పక్క పోతుంది కెమెరా మాకెళ్ళి పెట్టరా కనబడుతున్నామేమో బాగా. ఓకే 1 2 3 రేట్ కూడా ఓకేనా తల్లిగా స్టార్ట్ ఓకే మళ్ళీ ఫస్ట్ ఆఫ్ చేసిన సెల్లో వచ్చిన ఓటీపీ అంట అట్ట కాదండి, సెల్ చూసి చెప్పాలండి అంటే ఓకే ఓటీపీ అది కాదండి టెక్స్ట్ మెసేజ్ చెప్పండి తల్లి టెక్స్ట్ అంటే నువ్వు సరిగ్గా చెప్పు, డాడీ మెసేజ్ చెప్పండి అని తీసి ఓటీపీ అంట. అది కాదమ్మా నెంబర్ చెప్పమ్మా చెప్తారు పాటు అట్ట చేసి డబ్బులు సంగలిద్దామని. అవునండు ఓకే మేడం భవాని గారా పార్సల్ వచ్చిందండి. ఇది కూడా పడిందిలే, ఆయన ఇది కూడా పడింది. మామూలు క్లియర్ చూపించాను, అయ్యి చూపిస్తున్నావు తెలుగులేదు పౌలు తీసుకుందాం అని కాతలి మమ్మల్ని ఫస్ట్ మమ్మల్ని క్లియర్ తీసాలి. పెడతా ఏం చేస్తున్నా ఎలిమెంట్ ఓకే తల్లి స్టార్ట్ ఉండు దగ్గర కనబడుతున్నా నేను బాగా స్టార్ట్. భవాని గారా పార్సల్ వచ్చిందండి. ఓటీపీ వచ్చింది చెప్పండి. ఓటీపీ నిన్ను ఓటీపీ
కొంచెం దగ్గర చూడండి. ఇప్పుడు ఇక్కడ ఆఫ్ నుంచి పడాలి. ఇది ఇద్దరు పడాలమ్మా, ఇద్దరు పడుతున్నావా? ఇప్పుడు ఓటీపీ చెప్పండి. ఓటీపీ చెప్పండి. ఓటీపీ నీకు మెసేజ్ సెల్కి ఒక మెసేజ్ వస్తుంది, సెల్లో చెప్పండి. సెల్లో వచ్చిన మెసేజ్ అట్ట కాదు, నేను చెప్పి రెండో డైలాగ్ ముందు డైలాగ్ మర్చిపోతాం. అట్ట కూడా సెల్లులో మెసేజ్ ఓటీపీ అండి అనాలి. సెల్లో ఓటీపీ. ఓకే. సెల్లులో టెక్స్ట్ మెసేజ్ ఓటీపీ అని చెప్పు. మేము పని చేసుకుని పాస్ చేసుకుంటాం కదా. సరే సరే ఓకే. ఫస్ట్ ఓటీపీ వచ్చిందా, రెండేమో సెల్లో ఓటీపీ, మూడోదేమో ఏమనాలి సెల్ చూసి ఇద్దరికివే. అదే ఇప్పుడు తీసిన వీడియో ఎడిటింగ్ చేసి రేపు అప్లోడ్ చేయి. ఇప్పుడు తీసిన షార్ట్ ఉన్నాయి కదా, అది ఎడిటింగ్ చేసి రేపు. వంటలు మేమే చేయాలి, వీడియోలు మేమే చేయాలి, ఎడిటింగ్లు మేమే చేయాలి, పిల్లలు పెట్టుకోవాలి, మేము చదువుకోవాలి, స్కూల్ పోవాలి అని మేము చేస్తాం. కానీ చూసారండి చూసారు మా ఆవిడ ఏమంటుందో. ఇప్పుడే ఫోన్ కాస్ట్ నాకు తెలిసి ఎడిటింగ్ అంతా ఆమె చేస్తుంది. నాకైతే చాలా తక్కువ, నాకు రాత్రి కాదు ఎడిటింగ్. బాబు వీడియో రిప్లై చేసిన మళ్ళీ వంట చేస్తుంది బాబు మా కోసం కష్టపడి బాబు. నిజంగా గ్రేట్ అండి మా మిస్సెస్. నా కోసం వీడియో చేస్తుంది, నాకు టైం స్పెండ్ చేసి మళ్ళీ ఇప్పుడు వెళ్ళి వంట చేస్తూ ఉంది. మాకు మధ్య లంచ్ అరేంజ్ చేస్తూ ఉంది. మళ్ళీ వేరే కోచింగ్ కూడా ప్రిపేర్ అవుతుందండి. గ్రేట్ అండి, లేడీస్ గ్రేట్ అండి, సూపర్. ఇప్పుడు దాకా వీడియో చేస్తుందండి, ఇంకా వంట చేస్తుంది మా కోసం. మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ అవుతుందన్నమాట పాపం. ఇప్పుడు దాకా కష్టపడి వీడియో కోసము ఇప్పుడేమో వంట చేస్తూ ఉంది. కుక్కర్లో రైస్ పెట్టేసింది, వంట చేసేస్తూ ఉంది. మా ఆవిడకి చాలా ఓర్పు అండి పాపం. ఇప్పుడాక దాదాపు 3 hours ట్రై చేసాము, రెండు షార్ట్స్ 2 వీడియోలు చేయడానికి. ఇప్పుడు అయిపోయింది. కష్టపడే దగ్గర మళ్ళీ మాకు లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉంది. నిజంగా మా మిసెస్ చాలా ఓర్పు ఎక్కువ అండి పాపం. 2 పనులు చేస్తారు, వీడియోకు టైం స్పెండ్ చేసి ఇటు మా కోసం లంచ్ వంట అంతా రెడీ చేస్తుంది. అలా చేసి మా బాబు చూసారా ఎంత స్టైల్గా ఉన్నాడో, వాడికి మళ్ళీ తినిపించాలి. వాడు తింటా రాదు, వాడికి తినిపించాలి, చేయాలి. తర్వాత మళ్ళీ ఆన్లైన్ క్లాసులు అటెండ్ అవ్వమంట మా మిసెస్ జేఎల్కి ప్రిపేర్ అవుతూ ఉంది. మళ్ళీ అది చూసుకోవాలంటే అన్నీ ఒక్కదే కష్టపడుతుంది. మేమైతే ఏం చేయమండి, తింటాం, కూర్చుంటాం, లేకపోతే చూస్తే లేకపోతే పడుకోవడం అంతే. అన్నీ మా మిసెస్ చేస్తుంది. ఓపిక మెచ్చుకోవచ్చండి. ఎట్లా ఆడవాళ్ళే. ఓకే. నేను ఉన్నట్టంటే నేను ఆఫీస్కి వెళ్తాను, వస్తాను, లేదా ఉంటే తింటాను, వీడియో చేస్తాను. నేనైతే పని చేయండి. కానీ మా మిసెస్ జాబ్కి వెళ్తుంది, మళ్ళీ వచ్చి వీడియో చేస్తుంది. నా కోసం వీడియో చేసి పెడుతుంది. ఆ వీడియో అంతా ఎడిటింగ్ మొత్తం తనే చేస్తుంది. మొత్తం మాకు లంచ్ ప్రిపేర్ తింటే భోజనం అన్నీ కూడా చేస్తుంది. మళ్ళీ అదే వేరే జాబ్ కోసం మళ్ళీ ఇంకా మంచి జాబ్ కోసం కూడా ప్రిపేర్ అవుతూ ఉందండి పాపం. అన్నీ తానే కష్టపడుతుంది. నేనైతే ఏజెంట్ వస్తాను, తింటాను, పడుకోలేదు, ఆఫీస్కి వెళ్తాము, లేదా వీడియో చేసుకుంటాను. ఇంత మించి నేను ఏం చేయండి పాపం. అన్నీ మా ఆఖరి మా బాబు విషయంలో కూడా ఎక్కడ ఏం చదవాలని కూడా మా మిస్సెస్ అండి. అయితే ఊరక ఉన్నాంటే ఉంటాను వ్యవహారము. అది నేను కూడా జాబ్కి వెళ్తాను, నేను ఖాళీగా నేను జాబ్కి వెళ్తాను. ఇంకోటి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాబు ఓపెన్ అఫీషియల్ అండి, మర్చిపోవద్దు.